నువ్వు ఒక్కడివి నాకు తోడుంటే చాలు, నా సున్నాలన్నీ విలువైనవిగా మారిపోతాయి ప్రభువా. యేసయ్యా, నువ్వు కదలమని అడుగు. నేను చెప్పే మాట సీరియస్గా తీసుకొని దేవుని ముందు కన్నీరు గార్చి పిలవండి. బలహీనలను ఒప్పుకోండి, చేతకాని వారమని ఒప్పుకోండి, శక్తిహీనమని ఒప్పుకోండి, నా తెలివి కాదని ఒప్పుకోండి, నా నీతి కాదని ఒప్పుకోండి, నా పరిశుద్ధత కాదు, నేను ఎవరికంటే మంచిదాన్ని కాదు, మంచివాడిని కాదని ఒప్పుకోండి. నాలో ఏదన్నా మంచి జరిగితే అది నీదని ఒప్పుకో. సిగ్గుపడొద్దు, బిడియపడొద్దు, పసిబిడ్డ వలె కన్నీళ్లతో పిలు. యేసు, శూన్యమైపోయాను రా, శూన్యంగా మారిపోయాను రా, ఖాళీ అయిపోయింది నా బ్రతుకు రా. యేసు, ప్రభువా, నీ ఆర్తధ్వని, నీ పిలుపు, నీ విజ్ఞాపన ఆయన నిన్ను తాకేటట్టు చేస్తుంది. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దన్నాడు. అంధుని కేక విని ఆగాడు. ప్రభువా, మమ్మను కరుణించు అన్నారు కుష్ఠరోగులు. పొండి, స్వస్థత వచ్చింది మీకు అన్నాడు. నేను కూడా దేవుని పాదాల సన్నిధికి పోయి అదే ఇచ్చాను. దేవా, ఇక నువ్వే దిక్కు. ఎవరేమనుకుంటారో నేను పట్టించుకోవాలా, ఎవరు ఫీలింగ్స్తోనో నాకు అవసరం లేదు. ఎవడు ఎగతాళి చేసినా, ఏళం చేసినా, ఏమనుకున్నా, నేను నా ప్రభు, నా కన్నీళ్లు నా ప్రభు ముందు. నా దేవుడు కదిలాడు, నా పక్షంగా కదిలాడు. మామూలు కదల్లా, ఒక రేంజ్లో కదిలాడు నా పక్షాన. మామూలుగా కదల్లా, ఒక రేంజ్లో కదిలాడు నా పక్షాన. ఓ, ఆయనకి స్తోత్రము, ఆయనకి స్తోత్రం, ఆయనకి స్తోత్రం, నా ప్రభువుకు స్తోత్రం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగునన్నట్టు కదిలాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనం అన్నట్లు కదిలాడు. లే, ఇదిగో నేను నీకు తోడై ఉన్నా, నీకు వెలుగు వచ్చింది లేమ్మని కదిలించాడు నన్ను నా దేవుడు. నేను నీతో ఉన్నాను, నా మాట చొప్పున నడు, నేను నీకు ఆలోచన చెప్తానని కదిలించాడు. నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషిస్తావన్నాడు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవన్నాడు. నీవు తలగా ఉందువు కానీ తోకగా ఉండవన్నాడు. ఓ, నీవు ఇంటా బయట దీవించబడతావన్నాడు. నీవు ఆశీర్వాదం అవుదువు, ఆశీర్వాద కారణంగా ఉంటావన్నాడు. అన్యజనులకు ఇదిగో నిన్ను వెలుగుగా నియమించానన్నాడు. నీలో ఉండి నేను ప్రజల్ని తాకుతాను, నీ వాక్కుకి జీవాన్ని ఇస్తాను. నీ వాక్కు నా వాక్కుగా ఆశీర్వదించి నేను 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 కార్యం చేస్తాను. నా స్వరములో తన స్వరం నుంచి, నా వాక్కుకు నా ప్రభు జీవాన్ని ఇచ్చి ఎన్నెన్నో కార్యాలు. ఈరోజు నీ జీవితంలో కూడా నా దేవుడు కదిలాడు. ఈరోజు నీ బ్రతుకులో కూడా నా దేవుడు కదిలాడు. ఖచ్చితంగా ఆయన కార్యాలు చూడబోతున్నావు, నువ్వు చూస్తున్నావు. ఖచ్చితంగా ఆయన కార్యాలను చూడబోతున్నావు. హల్లెలూయా. ఇప్పటిదాకా నువ్వు చూసింది కొంచెమే, ఇప్పటిదాకా నువ్వు అనుభవించింది కొంచెమే. ఇంకా నీ ముందు విస్తారమైన కార్యాలు ఉన్నాయి. నువ్వు ఇంకా గొప్ప కార్యములను చూడబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటిదాకా నువ్వు పొందింది కొంచెమే. నేను విస్తారముగా నీకు దాచి ఉంచాను, నేను విస్తారముగా నీకు దాచి ఉంచాను. అవన్నీ నీకు అందేటట్టు చేస్తా.
ఎందుకంటే నీవు నన్ను ఆశ్రయించితివి కనుక ఇక నీకేమీ తక్కువ కాదు. నీవు నన్ను ఆశ్రయించితివి కనుక ఇక నీకేమీ తక్కువ కాదు అని నా ప్రభువే సెలవిస్తున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. నీవు నా నామమును ఎరుగున్నావు గనుక ఇదిగో నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదాను. పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. జనములు నీ యొద్దకు వచ్చి సాగిలపడినట్లు నేను చేస్తా. రాజులు నీ పాదధూళి నాకుతారు, నాకెదరో. రాజులు నీ పాదధూళి నాకెదరో. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చినట్లు నేను చేస్తా. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు ఆశీర్వదించబడును. నీవు అనేకులకు ఇచ్చేదవు, నీవు అనేకులకు ఇచ్చేదవు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించు వారిని శాపమునకు అప్పగిస్తా. నీ నీతి మధ్యాహ్న కాల సూర్యుని ప్రకాశం వలె ప్రకాశిస్తుంది. నిందను కొట్టివేసి ఘనతను నీకు అనుగ్రహిస్తా. ఎన్ని వాగ్దానాలు నా గ్రంథములో. నీ కోసమే నా కుమారుడా, నీ కోసమే నా కుమారే. ఇవన్నీ నీవు స్వతంత్రించుకున్నట్లు నా మాటలను తిరస్కరించకుండా చూసుకో. నా మాటలను తృణీకరించకుండా చూసుకో. నా మాటలకు విధేయత చూపటం నేర్చుకో, లోపడటం నేర్చుకో. నేను విడవమన్నవి విడో, నేను చెయ్యి అన్నదాన్ని చేపట్టు. నేను నడిపిస్తాను, నడవమన్నట్టు నడు. నా మహిమను నీవు అనుభవిస్తావు అని నా ప్రభువే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన గ్రంథములో ఎన్నో ఇలాంటివి కోకొల్లలు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను నిన్ను ఎక్కిస్తానని ఆయన మాట్లాడు. నీ సర్వ శరీరమును స్వస్థపరుస్తానని ఆయన మాట్లాడు. రోగమును నీ యొద్ద నుండి, నీ మధ్య నుండి తీసివేసి నేను నిన్ను బాగు చేసేదను. భయపడకు, రోగమునకు జడియకో. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది పడినా అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులు కూడా నిన్ను జయించలేదు, నిన్ను గెలవలేదు. నేను స్వస్థపరచువాడను, నేను బాగు చేయవాడను, నేను బ్రతికించువాడను, నేను వెలిగించువాడను, నేను సాక్షిగా నిలిపి వాడుకునేవాడిని నేను అని నా ప్రభువే వాగ్దాన రూపంలో తన వాక్కులో నుంచి నిన్ను నన్ను సంధిస్తున్నాడు. కృతజ్ఞతలు చెల్లించుదాం. ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో యేసుని ముందుంచటం అనేది మర్చిపోవద్దు. యేసు లేకపోతే ముందు, యేసు లేకపోతే ప్రథమంలో, యేసు లేకపోతే ఏ కార్యంలోనైనా నంబర్ 1లో ఆయన లేకపోతే కార్యాలన్నీ శూన్యాలే, సున్నాలే. అన్నిటి ముందు యేసు ఉంటే, అన్నిటికంటే ముందు యేసు నీ జీవిత భాగస్వామి అయితే నీ జన్మ ధన్యం, నా జన్మ ధన్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు. మన మధ్య సంచరించిన పరిశుద్ధాత్మకు స్తోత్రాలు చెప్పు. మనతో మాట్లాడిన దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. తన దాసుని బలపరిచిన దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. స్తోత్రాలు, స్తోత్రాలు. నీ మీదికి తన అభిషేకాన్ని పంపుతున్న దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. నూతన శక్తితో నిన్ను నింపుతున్న దేవునాత్మకు స్తోత్రాలు చెప్పు. స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు చెప్పు, స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. స్తోత్రం. ప్రభువుని స్తుతించు, స్తుతించు, స్తుతించు. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ఆమేన్. ప్రార్థన విన్న దేవా నీకు స్తోత్రము.
ఓ మాకు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేర్చగల తండ్రి నీకు స్తోత్రం. నిజమే, నీ మాటలను అశ్రద్ధగా చేసి నీ దగ్గర నుంచి మేమేం పొందగలం, నిన్ను పక్కన పెట్టి మేమేం సాధించగలం, ఏం గెలవగలం? మా అతిశయాలను హాలను విరగొట్టినందుకు స్తోత్రం. దేని విషయంలో మేము ఉప్పొంగుతున్నామో, దేని విషయంలో మేము రేగుతున్నామో దాని విషయంలో మమ్మల్ని అణచినందుకు స్తోత్రం. మా బ్రతికేంటో మాకు తేటపరిచినందుకు స్తోత్రం. మా విలువలేంటో మాకు తెలియజేసినందుకు స్తోత్రం. అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా బిడ్డలందరినీ కూడా మీరు మీ హస్తంతో తాకి ఉన్నారని నమ్ముతున్నాను. మీరు తాకకపోతే, మీరు ఉండి స్పర్శించకపోతే ఈ చేతులు ఎందుకు పనికొస్తాయి తండ్రి? ఇవి మలినముతో నిండిన చేతులు, పాపముతో నిండిన చేతులు, దోషముతో నిండిన చేతులు, అపరాధములతో నిండిన చేతులు. ఈ చేతులు మంచివా? ఈ చేతులు మంచివా? ఈ చేతులను నీ చేతులుగా, ఈ చేతులలో నీ చేతుల నుంచి నువ్వు తాకితే, నువ్వు స్పర్శిస్తే, నువ్వు ముడితే, నువ్వు మాట్లాడితే, నీవు బాగు చేస్తే బాగుపడతారు. నువ్వు విడిపిస్తే విడుదల పొందుతారు. నేనేవండి తండ్రి, అల్పుడైన మానవుణ్ణి. ఏ పనైనా నువ్వు చేపిస్తేనేనయ్యా, ఏ పరిచర్యైనా నువ్వు జరిగిస్తేనే తండ్రి. అందుకే నీ మీదనే అనుకుంటున్నాం, నీ మీదనే ఆధారపడుతున్నాం. మాకు నువ్వు అనుగ్రహించిన స్థానాలను మించి అతిశయపడక, మమ్మల్ని ఉంచిన స్థానంలో నమ్మకంగా ఉండి, మరొక మెట్టు నువ్వు ఎక్కించేంత వరకు నీ కొరకు ఓపికతో ఎదురు చూసేటువంటి ఆ ఓర్పు, సహనం, జ్ఞానం కూడా నువ్వే మాకు దయచే. స్థానాన్ని మించిపోవాలని హవ్వ చూసింది, దెబ్బతిన్నది. ఆ గతి మాకు పట్టకూడదా? నువ్వు నిలవమన్న స్థానంలో నిలిచి నీ పిలుపు అందుకొని మరో మెట్టు పైకి ఎక్కడానికి నీవే కదిలించేంత వరకు నీ ఉంచిన స్థానంలో దీన మనస్కులమైన నమ్మకం ఉండడానికి నేర్పించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. టోటల్గా ఫైనల్లో మీకు ఒక్కటే చివరిగా చెప్తున్నాను. ఈరోజుకి చివరిగా అన్ని విషయాలలో యేసు ముందు అని గుర్తుపెట్టుకో. ముందు యేసు. నీ పనుల ఆరంభంలోనే కాదు, నీ ఆలోచనల ఆరంభంలో కూడా యేసే ముందు ఉండాలి. నువ్వు గొప్ప అనుకునే వాటిల్లో కూడా యేసే ముందు ఉండాలి. అర్థమైందా? యేసు లేకుండా ఇంక ఏవైనా ఒట్టిదే. ఒకవేళ నువ్వేదన్నా అతిశయపడితే భవిష్యత్తులో అతిశయం విరిగిపోయింది. అందుకే ముందే జాగ్రత్త పడు. నువ్వేదన్నా బాగుగా ప్రవర్తించావా, నువ్వు చాలా బాగా చేసావు బ్రదర్ అన్నాడు అనుకో, ఆ ముందు ఎవరు ఉండాలి? నేను కాదు, ఆయన నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. నువ్వు చాలా బాగా పాడావు బ్రదర్, అద్భుతం. నేను కాదు, ఆ స్వరం ఆయన ఇచ్చాడు. ముందు యేసు, ఆయన. అసలు భలే సక్సెస్ చేసావే, నేను కాదు, ఆయన. మీరు చాలా పవిత్రంగా ఉంటారు బ్రదర్, నిజంగా. అసలు ఏం కాదు, నేను పరిశుద్ధంగా కనపడుతున్నానా? ఒకవేళ నాలో ఏదైనా పరిశుద్ధత కనపడితే అది నాది కాదు, ఆయన నన్ను అటు నిలబెట్టాడు. మీరు బాగా ప్రసంగం చేశారు బ్రదర్, ఆయన. నిద్రలేచావు ఆయనది ఏముందిలే అనుకోవద్దు. తెల్లవారిందా? ముందు ఆయన. ఒక డే ఆయనతో స్టార్ట్ కాకపోతే, ఓ దేవుని బిడ్డ విను, ఒక డే ఆయనతో స్టార్ట్ కాకపోతే ఆ డేలో నువ్వు తప్పకుండా తేడా పడతావు. ఒక డే ఆయనతో స్టార్ట్ కావాలి, ఒక డే ఆయనతో ముగించాలి. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్య నీతోనే అంతము. ఆరంభం. జనాలు నిన్ను పొగిడితే ముందు ఎవరు రావాలి నీ నోట్లో? పెద్దగా చెప్పండి. ఎస్. ఒక డే ఆరంభమైతే ఎవరు ఉండాలి ముందు? నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ముందు ఎవరితో? తర్వాత మనుషులతో.
ఓకే, నువ్వు పనులు పూనుకుంటే ముందెవరు? రైట్. నువ్వు ఏ కార్యమైనా తలపెడితే, ఏదైనా వ్యవసాయం మొదలుపెట్టావు, అందులో పైసలు రావాలని ఎదురు చూసావు. ఎందుకు రావాలి పైసలు? అవసరాలు తీర్చుకోవడానికి, అనుకున్న కోరికలు తీర్చడానికి, లేదా సమస్యలు పరిష్కరించుకోవడానికి పైసలు. న్యాయమే. అయితే నాకు పైసలు కావాలి తండ్రి, తప్పదు మరి. అయితే వీటన్నిటికంటే ముందు నీ పని కొరకు కావాలి, నీ కొరకు. తర్వాత నాకు కావాల్సిన దాన్ని నేను వినియోగించుకుంటా. అయితే ముందు నువ్వు పొలంలోకి అడుగు పెట్టావు, ముందు ఎవరిని? తర్వాత ఇంకేదైనా. నువ్వు ఏదన్నా ఆరంభించు, నువ్వే పనైనా, నీ దినారంభమైనా, నీ పని ఆరంభమైనా, ఘనత వచ్చినా, ఏదొచ్చినా, మంచి జాబ్ వచ్చింది, సంతోషం, బా జాబ్ కొట్టావుగా అంటారు. వాళ్ళకి తెలియదు అన్నారు, కానీ నీకు తెలుసు దాన్ని నువ్వు ఎలా తిప్పాలో. ఆయన దయ, ఆయన దయ. నువ్వు ఎంపిక చేయబడ్డావుగా, ఆయన. అరే భలే చేసావు, ఇది ఆయన. ఇదంతా మీదేనంటగా, ఆయన ఇచ్చాడు, ఇది ఆయనది. బిల్డింగ్ భలే ఉందే, నో, ఆయన దయ. వాహనం భలే ఉందే, ఆయన ఇచ్చాడు, ఆయనదే, ఆయన కృప. పట్టెడన్నం నోటికి ఎత్తేటప్పుడు కూడా, నీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా కరువు కోరల్లో చిక్కుకొని పట్టెడన్నం దొరకని వాళ్ళు వందలు, వేలు, లక్షలు కాదు, కోట్ల మంది ఉన్నారు పట్టెడన్నం దొరకక. కానీ రోజుకు 3 సార్లు 4 సార్లు అంత తినటానికి అన్నం నువ్వు చేతికి ఎత్తుతున్నావు అంటే ఆయన నీకు ఇచ్చాడు. అన్నం ముద్ద చేత పట్టినప్పుడు కూడా, ఇది నీ దానం తండ్రి, ఇది నీ దయ. కొంతమందికి సమృద్ధి ఉన్న తినగలిగే ఆరోగ్యం లేదా, నాకు సమృద్ధిని ఇచ్చావు, తినడానికి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీ దయ. ఈ విధంగా ప్రతి కదలికలో యేసుని ప్రధానంగా చేసుకొని, యేసును ముందు పెట్టుకొని నువ్వు సాగితివా? ఈ విషయాల్లోనే కాదు, ఇంకొక విషయం కూడా చెప్పనియండి, ఫైనల్, ఏమనుకోవద్దు. పొరపాట్లు చేసే అవకాశాలు వచ్చినాయి, తొందరపడే అవకాశాలు వచ్చినాయి, ఎక్కడ కూడా ముందు యేసే ఉండాలి. నేను ఈ నోరుజారి ఈ మాట అంటే ముందు ఆయనేమనుకుంటాడో అన్న ఐడియా రావాలి. నేను ఈ అడుగుజారి ఈ తప్పుకు నేను ప్రలోభిస్తే ఆయనేమనుకుంటాడో, ఆయన అభ్యంతర పడతాడు కదా, ఇది యేసుకు నచ్చుతుందా? నేను ఇలా ఆలోచిస్తే ముందు నా ప్రభు అంగీకరిస్తాడా? ఆయన నొచ్చుకుంటాడేమో, ఆయన గాయపడతాడేమో, ఆయన ఇబ్బంది పడతాడేమో. నా ప్రభు నాతో ఉన్నాడు. తండ్రి, ఇది నీకు ఇష్టం లేదు, ఈ ఆలోచన నా నుండి దూరపరచు, నాకు ఆ పరిస్థితి రానియొద్దు తండ్రి. తొందరపడే ఘట్టాలను ఎదుర్కొచ్చినప్పుడు కూడా ముందు యేసే ఉండాలి అక్కడ. యేసును కానీ నువ్వు అక్కడ ఉంచావా, తప్పించుకుంటావు ఆ శోధన నుంచి. యేసును కానీ అక్కడ ముందు ఉంచామా, తప్పించుకుంటాం ఆ శోధన నుంచి. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే అమ్మ మనల్ల కాదు, మనం చిక్కుబడిపోతాం, మనం బంధించబడతాం. జాగ్రత్త పడదాం. అన్ని విషయాలు అర్థమైంది కదా. కృప మనందరికీ తోడై ఉండునుగాక. నేను ఫైనల్ బ్లెస్సింగ్ ఇస్తాను, అందరి మీద చేతులు ఉంచుతాను. క్రమంగా ఒక్కొక్క లైన్ నేను వచ్చినప్పుడు ఆ లైన్ లేచి నిలబడండి, చేతులు ఉంచుతా. నేను చేతులు ఉంచాలా, ప్రభు ఉంచాలా? రైట్, అంతే. నేను అదే చేసుకున్నా ప్రార్థన. ఇవి దోషభూయిష్టమైన చేతులు, పనికి మాలిన పాపిష్టి చేతులు. ఈ చేతులు వీటి వల్ల ఎవరికి దీవెన రాదు. కానీ ఈ చేతుల్లో ఆయన చేతులు ఉంటే అప్పుడు మీకు మేలు. నీ దాసుడు ఇప్పుడు మా కళ్ళ ముందు ఉన్నాడు తండ్రి. ఈ దాసుని దేహాన్ని వాడుకొని నీవు నన్ను తాకు, నీవు నన్ను ముట్టమని అడగండి.
అప్పుడు నేను మీ మీద చేతులుంచి చాలు నా తండ్రి, ఆయన స్పర్శ నీకు అందితే చాలు, నీకు జరగాల్సిన కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఏమంటారు? పరిశుద్ధ ప్రభువా, బోలెడంత ఆశతో నీ పాదాల చెంతకు దూరాల నుంచి వచ్చారు. నీ దాసుని ముఖాముఖి కలిసి ముఖాముఖి వాక్యం వినాలని, నీ సన్నిధిని సంతోషించాలని, జీవితంలో లోపాలు దిద్దుకోవాలని మిగులు ఆశతో వచ్చారు. నీ బిడ్డల హృదయ స్థితిగతులు ఎరిగినవాడా, నీ సన్నిధి నుంచి వారిని వట్టిగా పోనీయొద్దు. వారు నిన్ను కలిగి వెళ్ళాలి, వారు నీతో వెళ్ళాలి, నీ స్పర్శను అందుకొని వెళ్ళాలి, నీ ఆనందాన్ని అనుభవిస్తూ వెళ్ళాలి. వారు శుద్ధులు కావాలి, స్వస్థత పొందాలి. మేము శుద్ధులం కావాలి, స్వస్థత పొందాలి, సమాధానం పొందాలి. కన్నులారా నీ కార్యాలు చూడాలి. ఈరోజు నీ కార్యాలు అనుభవించి నేను ఎంత సంతోషించి నిన్ను మయంపరుచుకుంటున్నాను. ప్రతి అడుగులోనూ ఇది నీ దయ కదా, ఇది నీ కృప కదా, ఇది నీ కనికరం కదా, ఇది నీ సాయం కదా, ఇది నువ్వు పెట్టిన భిక్ష కదా, ఇది నువ్వు నిలబెట్టింది కదా, ఇది నువ్వు చేసింది కదా ప్రభు, ఇది నీ దయ కదా, ఇది నీ కృప కదా. ప్రతిదీ నేను పొందుతున్న ప్రతి దాన్ని, ఇది నా తండ్రి నీ దయ, ఇది నీ కృప, ఇది నీ దానం. నా బిడ్డలు, ఇక్కడున్న నీ బిడ్డలు కూడా అలానే అనుకోవాలి, అలా అనుభవించాలి. వారు కూడా నువ్వు ఇచ్చేవాడిని పొందుకుంటూ కన్నీళ్లతో, ఇది నా తండ్రి దానం, ఇది నా తండ్రి నిలబెట్టింది, ఇది నా యేసయ్య చేసింది, లేకపోతే నాకు లేదు లైఫ్, నా యేసు నా ప్రభు నన్ను నిలబెట్టాడని నీలో ఆనందించాలి, అనుభవించాలి. నిన్ను యేసయ్య నీలోని సంతోషాన్ని అనుభవించాలి, శాంతిని అనుభవించాలి, ఆదరణను అనుభవించాలి, స్వస్థతను అనుభవించాలి. నీ బిడ్డల్ని చైతన్యవంతులుగా చేయి, సమాజానికి వెలుగుగా చేయి, కుటుంబాలకి వెలుగుగా చేయి, సంఘంలో కూడా వెలుగు దివ్యలై ప్రవర్తించడానికి సహాయం చేయి. మా అందరినీ నీ ప్రేమతో, పరిశుద్ధతతో, నీతితో, క్రమముతో నింపము. నీవే మాలో నివసించము. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి లేదు సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించనుగాక. ఆమెన్. ప్రవేశు రక్తమునకే జై, ప్రవేశు రక్తమునకే జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. సాతాను కార్యాలు ఆటంకపరచబడునుగాక. పరిశుద్ధ దేవుని కార్యములు నిరంతరము జయమునందునుగాక. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా.
రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు మురులుగా మారేనా. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు మురులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. అల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే వ్రాతలు చదివావా. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే వ్రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ. అల్ల ఎరుగని అల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కల్ల ఎరుగని అల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడయ్యా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమయ్యా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా
మార్చిన యేసురాజు గనుడే కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో పావురమా పావురమా కళ్ళ ఎరుగని తెల్ల పావురమా కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక